హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి మనకేం తెలుసు? బుక్స్లో ప్రకారంగా డిస్టెన్స్ గురించి చెప్పండి అని అంటే మనం ఏం చెప్తాం? డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్ అని అంటాం. మనం ప్రయాణించిన మార్గం యొక్క పొడవుని డిస్టెన్స్ అంటాం అని చెప్తాం. ఇంకా డిస్టెన్స్ గురించి చెప్పండి అంటే ఏం చెప్తాం మనం? డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉండదు అని అంటాం. డిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్, ఇది స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ లేదా అని చెప్తాం మామూలుగానైతే. అదే మన డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పంటే ఏం చెప్తాం? డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ అంటాం. అంటే నువ్వు ఎక్కడ జర్నీ స్టార్ట్ చేసినావో, ఎక్కడ స్టాప్ చేసినావో, ఈ రెండింటి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్. వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉండే ఒక ఫిజికల్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టరే, దీనికి రెండు ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్తాం మామూలుగా. దీన్ని మనం జనరల్గా ఆలోచించి చెప్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మా హౌస్ అనుకోండి, ఇక్కడ మా కాలేజ్ అనుకోండి. హౌస్ నుండి కాలేజీకి వెళ్ళడానికి ఇది ఒక వే అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్, మొత్తం 7 కిలోమీటర్స్. ఓకేనా? ఇది డిస్టెన్సా మరి డిస్ప్లేస్మెంటా అంటే ఇది డిస్టెన్స్. చూడగానే అర్థమవుతుంది. ఎందుకు అంటే డిస్టెన్స్ అనేది ఏంటిది? స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటిది? దానికి ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉండదు, దీనికి స్పెసిఫైడ్ డైరెక్షన్ లేదు, చూడగానే అర్థమవుతుంది కాబట్టి ఇది డిస్టెన్స్. ఎలా స్పెసిఫైడ్ డైరెక్షన్ లేదని చెప్తున్నారు అంటే, మనం ఎక్కడ జర్నీ స్టార్ట్ చేసినామో దాన్ని 4 పార్ట్స్లో డివైడ్ చేసుకున్నట్టయితే, పైనది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నేను ఈస్ట్ గుండా మూవ్ అయ్యి మళ్ళీ ఎటు సైడ్ మూవ్ అయినా? నార్త్ సైడ్ మూవ్ అయినా. అంటే ఇక్కడ ఈస్ట్ మళ్ళీ నార్త్, స్పెసిఫైడ్ డైరెక్షన్ లేదు, మల్టిపుల్ డైరెక్షన్ ఉన్నాయి. స్పెసిఫైడ్ డైరెక్షన్ అంటే ఈస్ట్ గుండా మూవ్ అయ్యి ఈస్ట్ గుండానే మూవ్ అయితే అది స్పెసిఫైడ్ డైరెక్షన్ అన్నట్టు. మళ్ళీ ఈస్ట్ వెళ్ళి నార్త్ వెళ్తే అది స్పెసిఫైడ్ కాదన్నట్టు, మల్టిపుల్ డైరెక్షన్స్. కాబట్టి ఇది స్పెసిఫైడ్ డైరెక్షన్ లేదు కాబట్టి స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ మరి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్ కాబట్టి ఇది డిస్టెన్స్. ఇంకో వే ఉందనుకోండి, హౌస్ నుండి కాలేజీకి వెళ్ళడానికి, అదేంటంటే వెయ్యి, ఇది అనుకోండి. మరి ఇది డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇది డిస్ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 కిలోమీటర్స్ ఉంది అనుకోండి, ఇది డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇది డిస్ప్లేస్మెంట్. ఎట్లా చెప్తున్నా అంటే చూడని అర్థమవుతుంది. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఒక వాల్యూ అనేది ఉంది 5 కిలోమీటర్స్, దీనికి స్పెసిఫైడ్ డైరెక్షన్ కూడా ఉంది. ఏది డైరెక్షన్ అంటే ఇది నార్తా, ఇది ఈస్టా, ఇదేంటిదంటే నార్త్ ఈస్ట్. అంటే స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది కాబట్టి అదేంటిది డిస్ప్లేస్మెంట్ అని చెప్పచ్చు, ఇట్లా అన్నట్టు. నెక్స్ట్ స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. మామూలుగా స్పీడ్ గురించి, వెలాసిటీ గురించి మనకి ఏం తెలుసు ఒకసారి చర్చించుకుందాం. స్పీడ్ అంటే ఏం చెప్తాం మనం? స్పీడ్ అంటే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ గివెన్ టైం అంటాం స్పీడ్ అంటే. అదే వెలాసిటీ గురించి చెప్పు అంటే, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాం. ఇంకా స్పీడ్ గురించి ఇంకా చెప్పు అంటే ఏం చెప్తాం? స్పీడ్ అంటే స్కేలార్ క్వాంటిటీ అంటాం, ఎందుకంటే డిస్టెన్స్ అనేది స్కేలార్, ఇది స్కేలార్. నెక్స్ట్ వెలాసిటీ అంటే ఏంటంటే, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ అని అంటాం. మామూలుగా మనకు తెలిసింది మాట్లాడుకొని తెలియని దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా స్పీడ్ గురించి మాట్లాడమంటే ఏం చెప్తాం? స్పీడ్ యొక్క యూనిట్స్ కూడా మీటర్ పర్ సెకండే, వెలాసిటీ యొక్క యూనిట్స్ కూడా మీటర్ పర్ సెకండే అని అంటాం కదా. ఇప్పుడు తెలియని దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గ్రౌండ్ అనుకోండి. ఈ గ్రౌండ్లో ఇది ట్రాక్ అనుకోండి, ఇంట్లోకి కార్లు పోవచ్చు, వాకర్స్ వాక్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు అనుకోండి. ఇది ట్రాక్ అనుకోండి. అయితే ఒక కార్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉన్న కారు
ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది కదా, ఎంత దూరం ప్రయాణించింది అంటే ఒక 800 మీటర్స్ ప్రయాణించింది అనుకో. ఎంత టైంలో ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిందంటే ఒక 10 సెకండ్లలో వచ్చింది అనుకోండి. 10 సెకండ్లలో వచ్చింది. ఇప్పుడు ఈ కార్ యొక్క స్పీడ్ కనుక్కోండి అంటే మనం ఏం చేస్తాం? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ అనేది ఏంటి? ఎంత ట్రావెల్ చేసింది? ఇక్కడ 800 మీటర్స్ బై టైం టైం ఎంత? 10. 800 మీటర్స్ టైం ఎంత? 10 సెకండ్స్ అంటాం. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం 80 మీటర్ పర్ సెకండ్ వస్తుంది మనకు. ఈ స్పీడ్ అర్థమైంది, తెలిసే మనకి. ఇది ఈజీ మనకు తెలిసిన ముచ్చటనే. కానీ వెలాసిటీ చూడండి. వెలాసిటీ ఎట్లా అనుకుంటావు? దీని యొక్క వెలాసిటీ ఎట్లా అనుకుంటావు? వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. ఇనిషియల్ పొజిషన్ ఏది? ఇది. ఫైనల్ పొజిషన్ ఏది? ఇదే. ఇనిషియల్ పొజిషన్ కున్న ఫైనల్ పొజిషన్ మధ్య డిస్టెన్స్ ఎంత? 0 మీటర్. టైం ఎంత తీసుకుంది? ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి ఎంత తీసుకుంది? 10 సెకండ్స్ తీసుకుంది. ఇక్కడికి రావడానికి ఎంత టైం తీసుకుంది? 10 సెకండ్స్ తీసుకుంది. టైం లాగానే తీసుకోడు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 0 బై సంథింగ్ 0 మీటర్ పర్ సెకండ్ అంటాం. 0 మీటర్ పర్ సెకండ్ అంటాం. చూడండి, వెలాసిటీకి ఉన్న స్పీడ్కి మధ్యలో డిఫరెన్స్ అట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఇలా ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ ఇంటికి వెళ్ళాలి. ఇలా ఒక రోడ్ ఉంది, కానీ మధ్యలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పోరాదు. ఈ ఇంటికి వెళ్ళాలని ఇంకో వే ఉందా అంటే ఈ కార్కి ఇది ఒక వే, ఇంకో వే. ఈ కార్కి ఇది ఇంకో వే. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇట్లా పోవడానికి వీల్లేదు కాబట్టి కార్ ఇట్లే లేదు. మరి ఈ యొక్క వే యొక్క లెంత్ ఎంత అంటే 1000 మీటర్స్ అనుకోండి. అయితే ఈ కారు స్టార్ట్ చేసింది, ఇంటిని ఏరుకుంది. ఎంత టైంలో ఏరుకుంది అంటే ఒక 5 సెకండ్స్లో ఏరుకుంది అనుకోండి. 5 సెకండ్స్లో ఏరుకుంది ఇక్కడికి. ఈ కేసులో స్పీడ్ ఏంటిది? ఈ కేసులో స్పీడ్ అనుకోమంటే ఏం అనుకుంటాం? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత? 1000 మీటర్స్ బై టైం ఎంత? 5 సెకండ్స్. కాబట్టి ఇగో క్యాన్సిల్ అయితే 5 1 5 2 నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ 200 మీటర్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 200 మీటర్ల స్పీడ్ తోటి పోయింది అని చెప్తాం. స్పీడ్ అంటే ఇది మనకు తెలిసే. వెలాసిటీ గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ రాస్తున్నా వెలాసిటీ గురించి. వెలాసిటీ అంటే ఏంటిది? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది? నువ్వు ఇక్కడ జర్నీ ఎక్కడ స్టార్ట్ చేసినావు? ఎక్కడ ముగించినావు? ఇక్కడ. ఈ రెండింటి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటిది? ఇది. అవి మరి గది ఎట్లా తీసుకుంటుంది? అట్లా పోలేదుగా వే అంటే నువ్వు ఆ వే గుండా పోకపోయినా నువ్వు డిస్ప్లేస్మెంటే తీసుకోవాలి. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకోవాలి. ఇట్లా వచ్చినగా అంటే అదే తీసుకోవాలి వెలాసిటీ అనుకోమన్నప్పుడు. వెలాసిటీ అంటే ఏంటిది? డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, డిస్ప్లేస్మెంటే తీసుకోవాలి. డిస్ప్లేస్మెంట్ ఎంత మనకి? ఇది ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 మీటర్స్ అనుకో. కాబట్టి 500 మీటర్స్ వేయాలి బై టైం. మరి టైం ఇట్లా పోలేదు కదా, ఇట్లా పోతే నాకు కొంచెం టైం తక్కువ పడుతుంది. మరి టైం ఏది వేయాలి? గిదే వేయాలంటే నువ్వు ఎట్లా వేయినావో అదే టైం వేయాలి. ఇట్లా వేయినావు కదా, అదే టైం వేయాలి. ఎంత టైం ఇది? ఇక్కడ 5 సెకండ్స్. ఓకేనా? 5 సెకండ్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుంది? 100 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 100 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లనే పోయినావు అనుకో. ఇట్లా పోతే ఇదే డిస్ప్లేస్మెంట్ బై ఇట్లా పోయినప్పుడు ఎంత టైం పట్టిందో ఆ టైమే వేయాలి. ఇట్లా పోలేదు కాబట్టి ఇట్లా పోకుండా కూడా ఇదే వేసి టైం మాత్రం ఇదే వేయాలి. ఒకవేళ పోతే ఇదే డిస్ప్లేస్మెంట్, ఇదే టైం అన్నట్టు. బాగా ఆలోచించాలి. ఓకేనా? నెక్స్ట్ యాక్సలరేషన్ గురించి చాలామందికి ఇప్పటికి కూడా డౌట్ ఉంటుంది. యాక్సలరేషన్ అంటే ఏంటిదంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం.
వెలాసిటీలో చేంజ్ జరగడం టైం అనుకూలంగా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కారు ఉంది. ఫస్ట్ 10 మీటర్ పర్ సెకండ్ తోటి పోయింది. తర్వాత కొంచెం స్పీడ్ను పెంచుకొని ఎంత పోయిందంటే 12 మీటర్స్ పర్ సెకండ్ తోటి పోయింది. ఇప్పుడు చూడండి, నేను యాక్సలరేషన్ అంటే ఏమన్నా చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే వెలాసిటీలో చేంజ్ జరగడం అన్నట్టు టైం అనుకూలంగా. ఓకేనా? అయితే ఈ యొక్క వెలాసిటీలో ఎంత టైంలో జరిగిందంటే ఇది ఒక సెకండ్లో గింత స్పీడ్ అవుతుంది, గింత స్పీడ్ తోటి పోయింది. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఈ కేసులో యాక్సలరేషన్ ఏంటిదంటే ఫస్ట్ గీ వెలాసిటీ తోటి పోయింది, తర్వాత గీ వెలాసిటీ తోటి మూవ్ అయింది ఒక సెకండ్ తర్వాత. ఇప్పుడు ఈ కేసులో యాక్సలరేషన్ అంటే ఏంటిదంటే, యాక్సలరేషన్ మనకి ఏం తెలుసు? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ కాబట్టి మైనస్ వెలాసిటీకి 2 వెలాసిటీ ఏం వేయాలంటే ఫస్ట్ ఫైనల్ వేయాలి ఇక్కడ, తర్వాత ఇనిషియల్ వేయాలి ఇక్కడ 10. ఇది నెక్స్ట్ బై టైం ఎంత టైంలో ఇంతున్నది ఇంత పెరిగింది, 1 సెకండ్ అనుకో. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం 1 సెకండ్. ఇది ఏంటిది? యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ కదా, వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్ కదా, కాబట్టి రాస్తుందా? ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? 12లోకి వెళ్ళి 10 పోతే 2 మీటర్ పర్ సెకండ్ బై 1 సెకండ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే చెప్తా. దీన్ని మొత్తం చేస్తే 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఈ సెకండ్ కిందికి వస్తుంది. ఓకేనా? కానీ దీని ఒక మీనింగ్ చెప్తున్నా. ఒక సెకండ్లో 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో పోతుంది. పెరిగింది. ఒక సెకండ్లో 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ పెరిగింది అన్నట్టు. క్లారిటీ రాదు, ఇప్పుడే క్లారిటీ రాదు. ఇంకా కొంచెం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఇంతున్నది ఇంత పెరిగింది, దీన్ని ఏమంటారు అంటే పాజిటివ్ యాక్సలరేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంతుండే 8 మీటర్ పర్ సెకండ్ ఇంత అయింది అంటే మధ్యలో ఈ కారు పోయేటప్పుడు మధ్యలో డాగ్ ఏదో వచ్చింది అనుకోరు. ఇప్పుడు ఏమవుతాం? బ్రేకులు ఎత్తే ఏమైతే వెలాసిటీ తగ్గుతుంది, వేగం తగ్గుతుంది. ఇంత అయింది అనుకోండి. ఎంత టైంలో ఇట్లా అయిందంటే 1 సెకండ్లో అయింది అనుకో. 1 సెకండ్లో ఇది వేయగానే ఇంతున్నది ఇంత అయింది అనుకోండి. ఇంతున్నది ఇంత అయింది అనుకోండి. ఇప్పుడు యాక్సలరేషన్ ఏంటంటే ఏం చేస్తాం? యాక్సలరేషన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీలో ఏమన్నా ఇక 2 ఏం వేయాలంటే ఫైనల్ ఫస్ట్ వేయాలి 8, తర్వాత ఇనిషియల్ వేయాలి 10 బై టైం. ఏ టైంలో అయింది? 1 సెకండ్ అయింది. సో దీని యొక్క వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో మొత్తం చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు 10లోకి వెళ్ళి 8 పోతే ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 మీటర్ పర్ సెకండ్ బై సెకండ్. దీని మీనింగ్ ఏంటంటే ఒక సెకండ్లో తగ్గింది ఎంత వేగం? 2 మీటర్ పర్ సెకండ్ వేగం తగ్గింది అన్నట్టు. ఇంతకుముందు ఎంత ఉండే? 2 మీటర్ పర్ సెకండ్ 1 సెకండ్ ఉండే. అంటే దాని మీనింగ్ ఒక సెకండ్లో ఇక్కడ ప్లస్ ఉంటే పెరిగింది. ఎంత పెరిగిందంటే 2 మీటర్ పర్ సెకండ్ వేగం పెరిగింది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా అర్థం చేసుకుందాం యాక్సలరేషన్ గురించి ఇంకా. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటంటే యాక్సలరేషన్ అనేది 2 రకాలుగా చెప్పచ్చు. అంటే వేగం అనేది పెరిగిన యాక్సలరేషన్ జరిగినట్టు అక్కడ, వేగం అనేది తగ్గిన యాక్సలరేషన్ జరిగినట్టు అక్కడ. పెరుగుతేనేమో పాజిటివ్ యాక్సలరేషన్ అంటారు, తగ్గుతేనేమో నెగిటివ్ యాక్సలరేషన్ అంటారు. నెగిటివ్ యాక్సలరేషన్ని రిటార్డేషన్ కూడా అంటారు. నెగిటివ్ యాక్సలరేషన్ అనేది నెగిటివ్లో ఉంటుంది వాల్యూ, చూసారు ఇంతకుముందు. పాజిటివ్ యాక్సలరేషన్ పాజిటివ్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక సెకండ్కి 2 మీటర్ పర్ సెకండ్ వేగం పెరిగింది అన్నట్టు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక సెకండ్కి 2 మీటర్ పర్ సెకండ్ వేగం వెలాసిటీ తగ్గింది అన్నట్టు. ఇక్కడ తగ్గింది అన్నట్టు అంటే వేగంలో ఆ రకమైన చేంజ్ జరిగింది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్
ఇంకా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూద్దాం. మనం ఇది మన భూమి అనుకోండి. ఎర్త్ నుంచి ఏది పైనకు వదిలేసినా, ఏది పైనకు విసిరేసినా దానిపైన కొంత యాక్సిలరేషన్ ఉంటుంది. ఎంత అంటే మనం చెప్తాం, ఎంత అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం కదా. దీన్ని జీ వాల్యూ అంటాం కదా. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఎర్త్ నుంచి పైన ఇట్లా విశ్లేషణ అనుకోండి. ఇప్పుడు ఇది రిటార్డేషన్ అనొచ్చా లేదా పాజిటివ్ యాక్సలరేషన్ అనొచ్చా? ఇది రిటార్డేషన్. ఎందుకంటే ఎర్త్ నుంచి ఏదైనా విశ్లేషణ అనుకోండి పైనకు, అది పోతూ పోయిన కొద్ది దాని యొక్క వేగం తగ్గుతుంది అన్నట్టు. లాస్ట్కి తగ్గుతుంది కాబట్టి అది కింద పడుతుంది. ఓకేనా, అది రిటార్డేషన్. కాబట్టి సో అప్వర్డ్ డైరెక్షన్ అయినప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో ఏదైనా మనం పైనకి వేసినప్పుడు యాక్సలరేషన్ నెగిటివ్లో పెట్టాలి. ఎందుకంటే అది రిటార్డేషన్ కాబట్టి. అంటే దానికి వేగం అనేది పోను తగ్గుతుంది కాబట్టి తగ్గుతున్న టైంలో యాక్సలరేషన్ని నెగిటివ్లో పెట్టాలి. ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో అయితే ఇక్కడ మైనస్ పెట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో ఒక బాల్ ఇట్లా విసిరేసిన, ఒక బాల్ ఇట్లా వేయింది. ఇప్పుడు నేను జీ వాల్యూ ఏమెత్తా అంటే -9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎత్తా. దాని మీనింగ్ ఏంది? దాని మీనింగ్ ఏంటిదంటే, నేను చెప్తున్నాను. -9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఏంటంటే, ఒక సెకండ్కి తగ్గుతుంది. ఎంత వెలాసిటీ తగ్గుతుంది, ఎంత వేగం తగ్గుతుంది అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ వేగం తగ్గుతుంది. ఈ బాల్ విసిరేసిన బాల్ పోతున్న కొద్దీ ఒక సెకండ్కి 9.8 మీటర్ పర్ సెకండ్ వేగం తగ్గుతుంది అన్నట్టు. లాస్ట్ ఒక స్టేజ్ పూర్తిగా తగ్గుతుంది. తగ్గిన తర్వాత అది రిటర్న్ కింద పడుతుంది అన్నట్టు. అట్లా 9.8 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి కింద పడుతున్న దానికి డౌన్వర్డ్, పైనుంచి ఏదన్నా వస్తువు పైనుంచి కిందికి పడుతుంది అనుకోరి, దానిపైన కూడా యాక్సలరేషన్ ఎంత ఉందా అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేరే ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు అది పైనుంచి కింద పడుతుందంటే మీదికి ఆగిందంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ జీరో అయినట్టే. జీరో అయింది కాస్త మళ్ళీ రిటర్న్ తీసుకుంది అంటే జీరో అయింది పెరుగుతుంది అన్నట్టు. ఇది పాజిటివ్ యాక్సలరేషన్ టైంలో అంటే ఏదైనా వస్తువు పైనుంచి కిందికి పడుతుందంటే జీ వాల్యూ పాజిటివ్ తీసుకోవాలి. పైనుంచి కింద పడుతున్న దానికి జీ వాల్యూ పాజిటివ్ ఉంటుంది. ఇది పాజిటివ్ యాక్సలరేషన్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అండి, పైనుంచి వస్తువు కిందకు పడుతుంది. ఓకేనా. దీనిపైన ఉండే యాక్సలరేషన్ ఎంతంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేరే. దీని నుంచి అటు పోయినా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేరే, ఆటి నుంచి ఇటు వచ్చినా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. బట్ ఏమి డిఫరెన్స్ అంటే, ఈ నుంచి అటు పోయిన దానికి అది వేగాన్ని కోల్పోతుంది, ఆ నుంచి ఇటు వచ్చేదానికి వేగం పొందుతుంది. అది డిఫరెన్స్ అన్నట్టు. ఈ నుంచి ఇటు పోయింది ఒక సెకండ్కి 9.8 మీటర్ పర్ సెకండ్ స్పీడు మన వెలాసిటీ తగ్గుతుంది అన్నట్టు. ఈ నుంచి ఇటు పోయేది నుంచి వచ్చేదానికి ప్రతి సెకండ్కి 9.8 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ పెరుగుతుంది అన్నట్టు. అక్కడ నుంచి ఇక్కడ వచ్చేదానికి బాగా అర్థం చేసుకోవాలి అది. ఇప్పుడు మన డౌన్వర్డ్ డైరెక్షన్లో అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది అనుకోరి, మనం జీని పాజిటివ్లో పెట్టాలి. జీ వాల్యూ ఎంత 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దాని మీనింగ్ ఏంటంటే ఒక సెకండ్కి 9.8 మీటర్ పర్ సెకండ్ అంత స్పీడ్ పెరుగుతుంది. ఇంకో సెకండ్కి అంత పెరుగుతూ వేగం వస్తుంది అన్నట్టు. అది దాని మీనింగ్. ఇలా అర్థం చేసుకోవాలన్నట్టు. ఓకేనా. థ్యాంక్ యూ.